తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చలసాని గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. పిఠాపురం నుంచి చేసినా కూడా అది మామూలుగా పిఠాపురం నుంచి చేస్తున్నారు అనుకుంటాం. అయితే రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ తెర మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నాను అనేది ఎక్కువగా చర్చించుకుంటున్నారు. వైరల్ అవుతున్న అంశం. దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? రామ్ గోపాల్ వర్మ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెంటబడుతున్నారు? ఆయన సెన్సేషన్ కావాలండి. ప్రతి దాంట్లో కాంట్రవర్సీ కావాలి. కాంట్రవర్సీ వర్మ గారు, యాక్చువల్ ఆయన పేరు పెన్మస్ రామగోపాల్ వర్మ గారు, కానీ కాంట్రవర్సీలోనే ఆయన ప్రచారం పెంచుకుంటారు. తప్పు కదా, అది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్. కాంట్రవర్సీ క్రియేట్స్ కలెక్షన్స్ అంటారు. ఒకసారి కలెక్షన్స్ ఎక్కువ వస్తే ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ కాంట్రవర్సీ ఉండడం అనేది ముఖ్యం. లైవ్లో ఉండటం అనేది ముఖ్యం. బొంబాయిలో టాలీవుడ్ హీరోయిన్స్కి తెలుగునాట రాజకీయ నాయకులు ప్లస్ ఏదో ఒకటి లైవ్లో ఉండటం ముఖ్యం అండి, లేదా అక్కడికి పోయాడు అనుకుంటారు. అందుకని ఈ నేపథ్యంలో ఆయన బహుశా ఆయన మొదటి సినిమా వెళ్ళి వచ్చాను, ఆయన థియేటర్లో చూసి వచ్చాను. ఏదో మీన్ వ్యూహం వన్. సరే, ఏదేమన్నా అది మామూలుగా ఉందనుకోండి సినిమా. కాకపోతే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని చాలా భయంకరంగాను, పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేతిలో పావు కింద ఒక విధంగా మంచివాడి కింద చూపించారు. సరే, ఏదేమైనా సరే ఐ డోంట్ థింక్ వీల్ కంటెస్ట్. ఆయన పెనుమత్సవ వర్మ గారు కాదు, అసలైన వర్మ గారు ఒకన్నారు, వత్సవాయి వర్మ గారు. అక్కడ ఇండిపెండెంట్గా నెగ్గిన దమ్మున్న వ్యక్తి అక్కడ పిఠాపురంలో ఇండిపెండెంట్ నెగ్గాడు. 2009 అనుకుంటా ఇండిపెండెంట్ నెగ్గారని. అందువల్ల ఆయన పోటీ చేస్తే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల ఈ వర్మ గారు హడావిడి తప్ప ఏముండదని ఆయనకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వాలి. ఇండిపెండెంట్ నిలబడితే 5,000 ఓట్లు వస్తాయి కూడా డౌట్. వైసీపీ ఇస్తుందా టికెట్ వర్మకి? బహుశా ఇవ్వకపోవచ్చు. వాళ్ళు సీరియస్, ఈజ్ నాట్ ఎ సీరియస్ కంటెండర్. అక్కడ జనం ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా పోటీ చేశారు అనుకోండి, ఓట్లు పడవు. రామ్ గోపాల్ గారికి అంతకుమించి కొంచెం ఎక్కువ అనుకున్నా ఒక అట్రాక్షన్గా సినిమాటిక్గానే జనం చూస్తారు తప్ప సీరియస్ కంటెంట్గా చూడరు. అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి. అవుట్ రైట్గా కళ్యాణ్ బాబు గారు విజయం సాధిస్తారు. నో సెకండ్ థాట్ ఇన్ దట్ ఆన్ వర్మ గారు. కానీ ఆ వర్మ గారు నిలబడితే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు పాలకొల్లు నేను క్లోజ్గా వాచ్ చేశానండి, ఉన్నాను పాలకొల్లు చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు. మా మిత్రులు జోగి గారే తీసుకొచ్చారు అక్కడికి. అక్కడ ఏమైందంటే సామాజిక వర్గం అనేది మనం మాట్లాడుకోకూడదు అనేది నిజమైన ఆ గొంగళ్ళలోనే మనం అందరం భోజనం చేస్తున్నట్టు ఉంది పరిస్థితి. అక్కడ వారి సామాజిక వర్గం ఓట్లు 30,000 ప్లస్ ఉంటాయి, కానీ అదే పిఠాపురంలో దాదాపు 80,000 నుంచి 90,000 ఉంటాయి. అంటే పిఠాపురంలో వర్మ గారు బాగా ట్రై చేశారు కదా, ఆయనకి రాకపోవడం ఎట్లా, ఏ విధంగా ఆయన సహకరిస్తారా? ఆయన వర్మ గారి సహకారం మీద ఆధారపడింది. ఒకవేళ ఆయన సహకరించకుండా ఆయనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే, ఆయన వెనకమాల ముద్రగడ గారు ఉన్నారా, లేకపోతే ఇంకొక వంగా గీత గారు కూడా చాలా మంచి లీడర్ అండి. వారు కూడా జడ్పీ చైర్మన్గా చేసి వచ్చారు. ప్రజారాజ్యంలో నెగ్గారు. తెలుసండి, ప్రజారాజ్యంలో సీట్లు అక్కడి నుంచి నెగ్గిన వారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాకినాడ. చాలా సహోదరాలు, చాలా మంచి ఆవిడ. కానీ ముద్రగడ గారిని అక్కడ పెడతారా? వంగా గీత గారిని మనం పిలిచారు అంటే ప్యాలెస్ చూసుంటారు. నెక్స్ట్ ఈయన వస్తున్నారు, రామ్ గోపాల్ గారిని తీసేయండి. ఈ వరం గారా, ముద్రగడ గారా, లేదా వంగా గీత గారు, ఎవరైతే టఫ్ కాంపిటీషన్ ఇస్తారో వాళ్ళని పెట్టే అవకాశం కనపడుతుంది. డిస్పైట్ దట్ యాజ్ ఆన్ 10th of March కళ్యాణ్ బాబు గారు డెఫినెట్గా విజయం సాధిస్తారు, అన్లెస్ ఏదన్నా జరిగితే తప్ప. ముద్రగడ గారు ఒకవేళ ఉంటే, ముద్రగడ గారు ఉన్నా సరే డెఫినెట్గా. కానీ ఈయన అడుగుతారు, ఆయన మన ముఖ్యమంత్రి అన్నావు అని ఈయన అడిగారు అనుకోండి, 21 సీట్లు అన్నారు, గాయత్రి మంత్రం అన్నారు, ఈయన మాట్లాడతాను. మరి మీరు ముఖ్యమంత్రి అవుతున్నారని కౌంటర్ చేస్తారు ఈయన కళ్యాణ్ బాబు గారు. అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను, అక్కడ ఆయన ఎంగేజ్ చేయడానికి గట్టి పోటీ ఇస్తుంది. ఇవాళ భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు? పులవర్తి రామాంజనేయులు గారు 2009-14 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఎందుకు వెళ్ళిపోయారండి? అక్కడ వాళ్ళ ప్లాన్ రచిస్తున్నారు. ముందలు తీసుకొచ్చి అంజిబాబు గారిని సీట్ ఇచ్చారు. తెలుగుదేశం అభ్యర్థిగా మనం పోటీ చేసి అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే ఉన్న రామాంజనేయులు గారు, అంజిబాబు గారు అంటారు మా ఊళ్ళో, ఆయన సీట్లు ఇవ్వటం జరిగింది. అక్కడ ఏదన్నా తను ఓడిస్తారనే ఉద్దేశంతో, ఇంతకుముందు జోగి గారు కాదు, చిరంజీవి గారు చేసిన పొరపాటు చేయకూడదనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. కానీ మొత్తం కనుక ఆయన మీద దృష్టి పెడితే సింపతిగా వస్తుంది కళ్యాణ్ బాబు గారికి. మీరు కూడా చలసాని గారు, ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు, భీమవరం నుంచి పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. అయితే అప్పటి పరిస్థితులు ఏంటి అనేది మనం విడిగా విశ్లేషిద్దాం. అయితే ఆ 2 నియోజకవర్గాల్లో రెండిట్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు అనేది చాలా కాలం నుంచి వచ్చాయి. ఆయన కూడా పలుసార్లు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తాను, వివిధ నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పిన పరిస్థితి. అయితే చివరికి పిఠాపురమే ఆయన ఎందుకు ఎంచుకున్నారు?
తన వర్గాన్ని ఆయన గట్టిగా నమ్ముకున్నాడు. సేఫ్ జోనా డెఫినెట్ డెఫినెట్గా అంటే గెలుస్తాం అనే నమ్మకమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లైఫ్ విధానం వేరండి. ఆయన అవకాశవాద రాజకీయాలని ఆయన మీద విమర్శలు ఉన్నాయి, సరే పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన కుప్పంకి వెళ్ళారు. ఆయన కుప్పంలో ఆయన బలమైన వర్గం నథింగ్ అండి. నాట్ ఈవెన్ 500-1000 మంది ఉన్నారో లేదు తెలియదు. బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ఏదైనా కానివ్వండి ఒక 100-200 ఓట్లు లేకపోయినా వెళ్ళి హిందూ పనులకు వెళ్ళారు. కళ్యాణ్ గారు లీడర్షిప్గా నేను అనుకున్నాను భీమవరంలో పోటీ చేసి మళ్ళీ ఎక్కడైతే ఓడారో అక్కడ నెగ్గాలని. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయాలు రాణించారు. ఎన్టీ రామారావు గారు 3 చోట్ల పోటీ చేసి 3 చోట్ల నెగ్గారు. గుడివాడ, నల్గొండ, హిందూపురం, అందరూ నల్గొండలో సీట్ కూడా రిజైన్ చేసి గడ్డం రుద్రమదేవి గారు ఇచ్చారు ఆ రోజు. తర్వాత 2 చోట్ల పోటీ చేస్తే కలకుర్తిలో చిత్తన్ దాస్ గారి చేతిలో ఓడిపోయారు. కానీ ఇంకో సీట్లు నెగ్గారు. చిరంజీవి గారు కూడా పాలకొల్లో ఓడిపోయారు. చిరంజీవి గారు పాలకొల్లో నేను చూసింది చూసింది ఏంటంటే ఆయన గెలవాలని ఉన్నా ఆయన మీద డాక్టర్ బంగారు ఉషారాణి గారు వారు కూడా తెలుసు. మా మదర్ కూడా ఫస్ట్ లేడీ డాక్టర్ని ఇష్టపడారండి పాలకొల్లో. కానీ వారికి మిగతా వర్గాలన్నీ ఆయనకి ఏకమైపోయింది. అప్పుడు ఆయన ఇండిపెండెంట్, తెలుగుదేశం మద్దతు లేదు. తెలుగుదేశంలో డాక్టర్ బాబ్జీ గారు పోనీ బాగా సన్నిహిత మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన పోటీ చేశారు. ఆయన తక్కువ ఓట్లు వచ్చినాయి. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం తెలుగుదేశం అండగా ఉండటం వల్ల బీసీ ఓటర్స్ని ఆయన ఓట్ ట్రాన్స్ఫర్ మీద ఆధారపడింది. వాళ్ళు అక్కడ బీసీ ఓటర్స్ 70-80 వేల మందే ఉంటారండి. ఒక్క కళ్యాణ్ బాబు గారి వర్గం దాదాపు 80-90 వేలు ఉంటుందని అంచనా. అందువల్ల మోస్ట్ సేఫెస్ట్ అదే అడుగుతున్నాను. సేఫ్ కాదు, సేఫెస్ట్ సీట్ అని ఒక అంచనా. ఆయనకి మిగతా వర్గాల నుంచి కూడా మా అనూహ్యం మద్దతు దక్కుతుంది బికాస్ ఆఫ్ ఓన్ వర్చ్యూ ఆర్ దిస్. కానీ ఆయన్ని అక్కడ ఎంగేజ్ చేయడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. ఆయన 3-4 రోజులు అక్కడ ఆయన కూడా బహుశా సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత సొంతంగా మీటింగ్లో పెట్టలేదు అనుకుంటా. అందరూ వారాహి వాహనం ఎక్కడుందో కూడా అది మిగతా వాళ్ళు రోల్ చేస్తున్నారు అది ఇస్తారు చెప్తున్నా అండి. బహుశా ఆయన కూడా ఆయనకు అర్థమైపోయింది దాని బలం ఎక్కడుందో అక్కడే కన్ఫైన్ అవుతారు. ఆయన శ్రీకాకుళం వెళ్ళి నెల్లిమర్లో పోటీ చేస్తున్నారు అనుకోండి, వేరే సంగతి. ఉత్తరాంధ్రలో కొన్ని 2-3 సీట్లలో. బట్ నా ఉద్దేశం ప్రకారం డిఫరెంట్గా ఉండిపోతుంది. పిఠాపురంలో మాత్రం ఆయన నెగ్గటం నాకైతే చెప్పినట్టు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వర్మ గారికి వైఎస్ఆర్సీపీ ఇస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? టఫ్ ఫైట్ ఇస్తారండి, క్వశ్చనే లేదు. ఆయన టఫ్ ఫైట్ ఇస్తారు. మొన్న ఇద్దరు సమావేశంలో కూడా ఇబ్బంది జరిగింది. టఫ్ ఫైట్ ఇస్తారు. అంటే విజయం కొంత ఫాలోవర్స్ ప్లస్ వైఎస్ఆర్సీపీ బలం ఇవన్నీ 2 కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా చేస్తే ఖచ్చితంగా అక్కడ చాలా టఫ్ ఫైట్ నడిచేది. కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది. తెలుగుదేశం పార్టీ స్టిల్ ఈస్ క్యారింగ్ ఆ బీసీ ఓటర్స్ ఇంకా క్యారీ చేస్తుంది చాలా. రాజశేఖర్ గారు గట్టి ప్రయత్నం చేశారు. ఇద్దరు పేతాన్ సత్యాన్ని గారికి సిట్టిపల్లి వర్గం సామాజిక వర్గం చాలా బలీయమైంది కాపుల తర్వాత మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ టైంలో ఇద్దరు మంత్రులు ఇచ్చారు ఏకకాలంలో, పేతాన్ గారికి, బోస్ గారికి. ఆయన మ్యాక్సిమం ట్రై చేసిన స్టిల్ కొంత ఎక్కువ కమ్యూనిటీ అంటే ఎక్కువని కాదండి గణనీయమైన వరకు తెలుగుదేశం క్యారీ చేస్తారు.